హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివస ఎంటర్టైన్మెంట్ ఛానల్. అసలు నాగపంచమి విశిష్టత ఏంటి? ఈ నాగ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజు నాగపంచమిని చేసుకుంటారు. అది సోమవారము 17వ తేదీ వస్తుంది. సో ఈ నాగపంచమిని ఎందుకు చేసుకుంటున్నారు అనేది గురించి తెలుసుకుందాం. ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాతన కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు. సంతాన భాగ్యం కోసం కూడా ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల నుంచి ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి అని అంటారు. రాహుకేతు దోషాల నివారణకు కూడా నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకము, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగా జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం వంటివి చేయకూడదు అని అంటారు. ఈ వ్రతాన్ని ఎవరు చేయాలంటే కశ్యప ప్రజాపతి, ఆయన భార్యలు వినత, కద్రువాల సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలనే స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే నాగపంచమి ఏ విధంగా జరుపుకుంటారో దాని యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.